ఫ్రెండ్స్, ఇప్పుడే పొలం దగ్గరికి అయితే రావడం జరిగింది. వెళ్ళాలి, నీళ్ళన్నీ బయట పోరిపోతున్నాయి. ఇదే మన ల్యాండ్. చూస్తున్నారు కదా, మన ల్యాండ్ ఇదే. మొత్తం ఎకరాకు ఒక 40 బస్తాలన్నీ వస్తే ఈ సంవత్సరం బాగుంటుంది. కనీసం 30 వచ్చినా గెటిన్ కావచ్చు అనుకోండి. కాకపోతే మరి 10, 20 అంటే పెట్టిన పెట్టుబడి కూడా రాదు. చూద్దాం. ఈ డబ్బా ఈ దిశలో నీళ్ళు చూడండి ఎలా ఎలా వస్తున్నాయో. కయ్యం మొత్తం జారిపోతుంది. నేను పొలంలో మొత్తం పాచి పట్టిపోయింది. మెయిన్ మా పక్క పొలం వాడు రీసెంట్గా వచ్చిన రోజు నాకు అయితే ఒక సంగతి చెప్పాడు. అరే, అక్కడ లాస్ట్ పొలం దగ్గర పాము ఉంది, అది కూడా 7 అడుగుల పాము ఉంది అన్నాడు. దెబ్బకు దాన్ని చూసి వాడైతే ఈ రోజుకి రావడం లేదు. అంతెందుకు, నేను ఇప్పుడు పిలిచినా కూడా రారా వెళ్దాం అంటే, లేదురా అయ్యా నేనైతే రాలేను, అక్కడ ఒక బిగ్ స్నేక్ అయితే ఉంది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. చూద్దాం, ఆ పాము నాకు కనిపిస్తుందేమో ఎలా ఉందో. పాములు మెయిన్ ఎక్కువగా ఇలాంటి గడ్డి పరకలలోనే కింద ఉంటుంది. మనం చప్పుడు చేస్తే అవి ఉండేది లేనిది తెలిసిపోతుంది. అయితే ఇక్కడైతే లేదు. మరి అమ్మ, ఈ కట్టంపడి వెళ్ళాలంటేనే భయం అవుతుంది. ఏదన్నా కొంచెం బెటర్, నీట్గా ఉంది. ఇదే చాలా నాటుగా ఉంది. అయినా వదిలేస్తానా, తగ్గేదే లేదు. ఏంటి కాయల నీళ్ళే లేవు అసలు. లేనట్టే. ఈ డబ్బా ఇది కూడా పొలంలోకి నీళ్లు రాకుండా కట్టలు వేశాడు. ఇదయ్యా మన పొలం ఎలా ఉందో చూస్తున్నారు కదా. కంకి అయితే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మాత్రం ఎకరాకి ఇంకొక ఎకరా తీసుకోవాలి. అందరూ అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, వ్యవసాయం చాలా ఈజీ, చాలా ఈజీ, వ్యవసాయం ఏముంది ఎవడేం చేస్తాడని. అంత లేదు, దోల తీరిపోద్ది. అయినా చూస్తున్నారు కదా
ఎండ అసలు వ్యవసాయం చేయాలంటే దమ్ము ధైర్యం కాదు. ఎండకు తట్టుకోవాలి, ఓపిక ఉండాలి. ఎక్కువ పేషెన్స్ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతాం అనుకోండి. వ్యవసాయం ఎందుకు చేస్తున్నామా అని అనిపిస్తుంది. ఏం చేస్తాం, ఇంకా వ్యవసాయదారునికి వ్యవసాయం తప్ప వేరే గత్యంతరం ఉన్నట్టు లేనట్టు ఇదే ఇంకా జీవనాధారం. ఫ్రెండ్స్, మనం ఛానల్ అయితే కొత్తగా పెట్టాం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పంట గురించి ఏమైనా కొత్త అప్డేట్లు వస్తే కొంచెం ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.